ఇవాళ జరిగింది పట్టపగలు దొరికిపోయిన దొంగల్లాగా బయటపడ్డారు. దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఈ ఇష్యూని తీసుకొచ్చి ఇది మీడియాలో చర్చ పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా మీకు విజ్ఞప్తి ఏంటంటే ఈ పనిమాల చర్చ అక్కరలేదు. అది వాస్తవమా కాదా కేటీఆర్ ఇవాళ చెప్పలే కదా, 3 నెలలు 4 నెలల క్రితమే చెప్పిండు కదా కళ్యాణ్. ఆ రోజే అవును 10,000 కోట్ల లోను పోయినాడే మీవి కాని భూములు యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా అప్పనంగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు ఇవాళ దాన్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి దీనికి ప్రతిఫలంగా ఎవరైతే బ్రోకరేజ్ చేసిండ్రో దీనికి ఆ ఎంపీ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిండు. ఇవాళ మొత్తం క్లియర్ గా ఆధారాలు దొరికినాకనే చెప్పిండు కేటీఆర్. ఇప్పుడు దీని నుంచి బయటపడించడం కొరకు ఇదంతా చంద్రబాబు నాయుడు ఈయన రేవంత్ రెడ్డి అండ్ గాంగు కూర్చొని ఒక బీజేపీ ఎంపీ కాబట్టి ఆయనతో మాట్లాడి ఇవి లీకేజీలోకి ఇవి మాట్లాడించి చేస్తున్నారు. నేను ఇంకో మాట్లాడుతున్నా. నేను సింపుల్ గా ఈయన బీజేపీ ఎంపీ కదా, ఢిల్లీలో చంద్రబాబు ఉండే నివాసంలో సీసీటీవీ ఫుటేజ్లు, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు ఇప్పుడు ఆయన ఏదైతే ఇచ్చిండ్రో అధికారిక నివాసం తెలంగాణ ముఖ్యమంత్రికి 23 తుగ్లక్ రోడ్ బిల్డింగు, దాని సీసీటీవీ ఫుటేజ్లు తీపిద్దామా మొత్తం ఎన్నిసార్లు ఈయన అక్కడ ఉన్నాడో. సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఇంటికి ఎన్నిసార్లు పోయింది, ఇప్పటికీ ఎన్ని గంటలు ఉండొచ్చిండు, తీద్దామా ఆ ఫుటేజు.